హాయ్ సార్. కొంతమంది ప్రైస్ ఎక్కువ అంటున్నారు. నిజమేనా? ఇక్కడ పెద్ద కంపెనీలన్నీ కూడా ఈపీ షీట్లు పెట్టి పరుపులు అమ్ముతున్నాయండి. మేము మాత్రం లాటెక్స్ 90% లాటెక్స్ ఐటమ్సే ఖర్చు అవుతాయండి. ఫోమ్ ఐటమ్స్ చాలా తక్కువ అండి. 90% 3-in-1 లాటెక్స్, ఆర్థో లాటెక్స్, 4 ఇంచ్ రీబాండెడ్, 4 ఇంచ్ లాటెక్స్, 6 ఇంచ్ లాటెక్స్ ఇవే ఎక్కువ ఖర్చు అవుతా ఉంటాయి. లాటెక్స్కి ఈపీ షీట్లకి నక్కకి నాగలో కనుకున్న తేడా ఉంటుంది. అలాగే బయట వాళ్ళు ఏంటంటే కస్టమర్ని బట్టి కూడా రేట్ అమ్ముతూ ఉంటారు. ఒక కస్టమర్ వచ్చారు, గట్టిగా బార్గెనింగ్ చేస్తున్నారు, 50,000 పరుపు 40,000కి ఇస్తారు. వాళ్ళకి తెలియదు, ఏ అమాయకంగా ఉన్నారు, 30,000 పరుపుని 50,000కి అమ్మేస్తారు. అంత అప్ అండ్ డౌన్ ఉంటుంది అనమాట. తర్వాత గ్యారంటీ కార్డు ఇస్తారు, కానీ మీకు జిఎస్టీ బిల్లు లోకల్ కంపెనీలు అయితే ఇవ్వండి, పెద్ద కంపెనీలు ఇచ్చినా కానీ లోపల ఈపీ షీట్లే ఉంటాయి. ఏమైపోద్ది దానివల్ల? ఒక పరుపు 30,000 రూపాయల పరుపుకి ఓన్లీ జిఎస్టీ వల్ల 5,000 తేడా వస్తుందండి. అదిగా మనం పక్కా ప్యాకింగ్ చేసి పంపిస్తాం. అందువల్ల కొద్దిగా ఎక్కువ అనిపించవచ్చు. తర్వాత పరుపు కొన్న వాళ్ళందరూ కూడా మాకు లైవ్లోకి వచ్చి రివ్యూస్ ఇచ్చేయడానికి కారణం అయితే. రీబాండెడ్ ఉంది, మేము 100 డెన్సిటీ ఇస్తున్నాము, ఒక్కళ్ళు కూడా 100 డెన్సిటీ ఎవరండి, 80 డెన్సిటీ కానీ ఎవరు వీటిలో డెన్సిటీల వల్లే ఒక 5,000 తేడా వచ్చేసింది. అట్లాగే యాక్సరీస్, మనం ఒక బెడ్షీట్, ప్రొటెక్టరు, టాపరు, కంఫర్టరు, డూయెట్కరు, లాటెక్స్ పిల్లోస్ వీటిల వల్ల ఒక 5,000 తేడా వచ్చింది. అంటే కేవలం 30,000 రూపాయల పరుపుకి ఇన్ని రకాల యాక్సరీస్ వల్ల ఇన్ని రకాల తేడా వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ప్రైస్ ఎక్కువలాగా అనిపిస్తుంది.